హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏటీఎం నుండి నగదు విత్‌డ్రా చేసే ఏటీఎం వినియోగదారులందరికీ శుభవార్త అండి. యూపీఐ ఏటీఎం అయితే వచ్చేసింది. ఇక డెబిట్ కార్డ్‌తో పని లేకుండానే నగదునైతే విత్‌డ్రా చేసుకునే సదుపాయం అయితే కల్పిస్తోందండి ఏటీఎం. సో, ఆ వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేవి ముందుగా మీరే పొందగలుగుతారు. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే భారతదేశంలో తొలి యూపీఐ ఏటీఎం అందుబాటులోకి వచ్చేసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భాగస్వామ్యంతో హిటాచీ పేమెంట్ సర్వీస్ సంస్థ వైట్ టేబుల్ ఏటీఎం ఈ ఏటీఎం అయితే తీసుకొని వచ్చిందండి. సో ఏటీఎం ద్వారా డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఏది లేకుండానే క్యాష్ విత్‌డ్రా చేసుకునే వీలైతే కలిగిస్తోంది. ఈ ఏటీఎం ద్వారా డబ్బులను విత్‌డ్రా చేసుకునేందుకు కేవలం స్మార్ట్ ఫోన్‌తో పాటు అందుబాటులో ఉంటే చాలండి. యూపీఐ ఉంటే సరిపోతుంది. కేవలం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారానే ఇక్కడ మనకు చూపిస్తున్నాం కదండీ. ఇక్కడ మనము ఆహ్, క్యూఆర్ ద్వారా అంటే విత్‌డ్రా యూజింగ్ క్యూఆర్ అని అయితే ఒక ఆప్షన్ ఉంటుంది. సో, అక్కడ మనం క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత క్యూఆర్ ఓపెన్ అవుతుందండి. సో, దాన్ని మన మొబైల్‌లో ఓపెన్ చేసి ఎనీ యూపీఐ పేమెంట్ పేటీఎం గాని, ఏటీఎం నుంచి ఫోన్‌పే గాని ఏదైనా ఓపెన్ చేసి స్కాన్ చేసి మనం గనక పిన్ ఎంటర్ చేసినట్లయితే ఆ విధంగా స్కాన్ చేసినట్లయితే అమౌంట్ వచ్చేస్తుంది. సో, ఎలా వాడాలి అనంటే ఇది ఈ యూపీఐ ఏటీఎం బ్యాంకింగ్ సేవల్లో ఒక విప్లవాత్మకంగా ముందడుగు వేస్తుందనైతే పేర్కొంటుందండి. ఇక కార్డ్ అవసరం లేకుండా మారుమూల ప్రాంతాల్లో క్యాష్ విత్‌డ్రా చేసుకునేందుకు ఏటీఎం ఉపయోగపడుతుందని అయితే పేర్కొంటున్నారు. యూపీఐ ఏటీఎంను ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవాలి. ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. యూపీఐ ఏటీఎంను కస్టమర్ యూపీఐ క్యాష్ విత్‌డ్రాయల్ ఆప్షన్ అయితే ఎంచుకోవాల్సి అయితే ఉంటుందండి. సో, స్క్రీన్ మీద ఆల్రెడీ యూపీఐ క్యాష్ విత్‌డ్రా అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. మనం ఏ కార్డ్ పెట్టకున్నా సరే ఆల్వేస్ ఆన్‌లో ఆ డిస్‌ప్లేలో అయితే ఉంటుంది. దాన్ని ఓకే చేసిన తర్వాత విత్‌డ్రా చేయాలనుకున్న అమౌంట్ ఎంటర్ చేయాలి. ఆ ఎంటర్ చేసిన అమౌంట్ ఏటీఎంలో చూపిస్తుంది. ఆ మొత్తాన్ని ఎంటర్ చేసిన తర్వాత ఆహ్, ఏటీఎం స్క్రీన్‌పై ఒక క్యూఆర్ అయితే కనిపిస్తుంది. ఆ క్యూఆర్‌ని మనము మన మన మొబైల్‌లో స్మార్ట్ ఫోన్ లేదా మన ఫోన్‌లో ఐఫోన్‌లో మనమైతే స్కానర్ ఓపెన్ చేసి ఆ క్యూఆర్‌ని మనం స్కాన్ చేయాలి. యూపీఐ పిన్ ఎంటర్ చేసిన తర్వాత నగదు అయితే మనకు విత్‌డ్రా అవుతుందండి. దీంతో ట్రాన్సాక్షన్ పూర్తి అవుతుంది.